చాలా సందర్భాలలో చిన్న సమస్యలను చాలా చిన్నగా చూస్తాం, కానీ దేవుని బిడ్డలు చిన్న సమస్యలను కూడా పెద్ద సమస్యలు చూసినట్టుగానే చూడాలి. ఒకానొక రోజు యెహోషువ ఒక చిన్న పట్టణమైనటువంటి హాయి లేదా చిన్న దేశమైనటువంటి హాయి మీదికి యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. వేగుల వారిని పంపిస్తే వాళ్ళు అన్నారు అది చాలా చిన్న పట్టణం, 3000 మంది వెళితే చాలా పట్టణాన్ని మనం ఓడించవచ్చు అన్నారు. యెహోషువ 8:1 నుంచి మనం గమనిస్తే దేవుడు అన్నాడు, యెహోషువ హాయి పట్టణం మీదకి యుద్ధానికి పొమ్ము, హాయిని దాని జనులను దాని రాజును నీ చేతికి అప్పగిస్తారు అన్నాడు. ఇంత పెద్ద దేవుని ఇంత పెద్ద వాగ్దానం ఉంటే యెహోషువ హ్యాపీగా వెళ్ళొచ్చు కదా యుద్ధానికి? లేదండి. యెహోషువ గ్రంథం 8, 3, 4, 5, 6, 7 వచనాలు గమనిస్తే దేవుని వాగ్దానం ఉన్న ప్లానింగ్ మాత్రం చేశాడు. సమస్య చిన్నదే, గొప్ప దేవుని వాగ్దానం ఉంది, అయినా కూడా చక్కటి ప్లానింగ్తోనే వెళ్ళాడు యెహోషువ. ఏంటి? తన జనులను పిలిచి పడమటి దిక్కున పొంచి ఉండమన్నాడు. తాను ఇక మిగిలిన జనులు సమీపిస్తామ శత్రువుని అన్నారు. రెండవదిగా. మూడవదిగా వారు మీదికి వచ్చినప్పుడు పారిపోయినట్లు నటిస్తామన్నారు. నాలుగవదిగా పారిపోయినట్లు నటిస్తే హాయి పట్టణ వాసులు వీళ్ళ వెంబడి వస్తారు, అప్పుడు వెళ్ళి పట్టణాన్ని పట్టుకోనండి అన్నాడు. ఇంత ప్లానింగ్ అండి. చిన్న పట్టణం, చిన్న సమస్య, చిన్న యుద్ధం, పెద్ద దేవుని వాగ్దానం, పెద్ద ప్లానింగ్. మన సమస్యలలో పెద్ద దేవుని వాగ్దానం పట్టుకొని పెద్ద ప్లానింగ్తోనే ముందుకు సాగుదాం. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.